బైబిల్ 3 భాషల్లో రాయబడ్డది. హెబ్రీ, అరామిక్, గ్రీకు. ఈ 3 భాషలు బైబిల్‌లో రాయబడడానికి ప్రధానమైనటువంటి కారణం చూద్దాం. మొట్టమొదటిగా హీబ్రూ భాష. నది దాటినటువంటి వారిని హెబ్రీలు అని చెప్పి పిలిచేటువంటి వారు. అబ్రహాము జీవితంలో మొట్టమొదటిసారిగా హెబ్రీయుడు అని చెప్పి పిలువబడ్డాడు. కాబట్టి అబ్రహాము యొక్క సంతానం అంతా కూడా హెబ్రీ భాషను మాట్లాడేటువంటి వారు కాబట్టి ఆ భాష అందరూ అర్థం చేసుకోవడానికి మరి పాత నిబంధన అంతా కూడా హెబ్రీల కొరకు రాయబడ్డటువంటి భాష హెబ్రీ భాష. రెండవది అరామిక్ భాష. ఇది మరి దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ అధ్యాయము, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 6వ అధ్యాయము. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొన్ని పదాలు అరామిక్ భాషలో మాట్లాడితే మనం గమనిస్తున్నాం. తలితాకుమి, ఏలి ఏలి లామా సబాక్తా అని ఈ రీతిగా అనేకమైనటువంటి పదాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అరమిక్ భాషలో పలికి ఉంచున్నాడు. అది సామాన్య ప్రజలు వాడుకునేటువంటి భాష. మూడవది మీరు గమనిస్తూ ఉన్నట్లయితే గ్రీక్ భాష. కొత్త నిబంధన అంతా కూడా గ్రీక్ భాషలో రాయబడ్డది. కారణం ఏంటంటే అలెగ్జాండర్ తర్వాత మరి గ్రీక్ రాజ్యం అంతా కూడా మరి అధికారిక భాషగా మరి గ్రీకు భాష ఉండేది. కాబట్టి అనేకమైనటువంటి పుస్తకాలు, గ్రంథాలయాలు, చదువుకునేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క గ్రీక్ భాషను నేర్చుకునేటువంటి వారు. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి ఆ కాలపు భాష గ్రీకు భాష కాబట్టి కొత్త నిబంధన అంతా కూడా మరి గ్రీకు భాషలో రాయబడ్డది. ఈ 3 భాషలు కూడా వారి యొక్క సాంప్రదాయ పద్ధతులు, వారి యొక్క మరి వ్యాకరణం, గ్రామటిక్ వేలో వారు రాసి ఉంటున్నారు.